మీద వచ్చారు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ తెలంగాణకి వరుసగా వస్తున్నారు, అధికారం టార్గెట్ చేశారు. నడ్డా గారు చాలా కీలకమైన విషయాలు కూడా చెప్పి వెళ్ళారు నిన్న దాని మీదే చర్చించాం. కానీ ఎక్కడ ఛాన్స్ లేదు. రేవంత్ రెడ్డి నెంబర్తో సహా చెప్పారు 117. మిత్రులారా రాసి పెట్టుకోండి, భద్రాచలం రాముడి మీద ఆన, ఏ రాముడు మళ్ళీ మీరు ఓన్ చేసుకున్న శ్రీరాముడు, ఆయన మీద ఒట్టు పెట్టి చెప్పారు రేవంత్ రెడ్డి గారు. మిత్రులిద్దరికి మీకు నమస్కారం ఋషి గారు. నమస్కారం. రేవంత్ రెడ్డి గారు రాముడి మీద పెట్టినా, కృష్ణుడి మీద పెట్టినా, ఇంకోరి మీద పెట్టినా అది పెద్ద దానికి అంటే దాని వల్ల ప్రజల లోపల ఆయనకు వచ్చే కొత్త ఆదరణ అయితే ఉండదన్న అభిప్రాయం అండి. ఫస్ట్. రెండోది ఏంటంటే అసలు బేసిక్ గా కేటీఆర్ ఏదో నెంబర్ చెప్పిండు, ప్రతిపక్షంలో నెంబర్ చెప్పిండు. సరే ఆయన నెంబర్ ఆయన చెప్పుకున్నాడు. మరి నీకు అప్పుడే నువ్వు 182 అసెంబ్లీలు అయిపోయినట్టు, దాంట్లో 117 గెలిచినట్టు, మీరు ముఖ్యమంత్రి అండి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఎవరైతే ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఈ బిల్లును అపోజ్ చేస్తుందో పార్లమెంటులో, డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు సరే అది వేరే విషయం, ఈ డీలిమిటేషన్ బిల్లుకే ఇప్పుడు చర్చ అంతా కదా. ఈ డీలిమిటేషన్ బిల్లునే తమిళనాడులో డిఎంకే నుంచి మొదలుపెట్టి మొన్న పార్లమెంట్ లో బిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాన్ని వ్యతిరేకించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి వారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారా, లేకపోతే రాహుల్ గాంధీతో మరి ఘర్షణ రావతి ఇంకేమైనా అంతర్గతమైనటువంటి సమస్యలతోటి ఈ రకమైన మాట్లాడుతున్నారు, లేదా రాహుల్ గాంధీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు? నిన్న అందుకే ఒక చిన్న రైడర్ డిస్క్లైమర్ ఇచ్చారు. మోదీ కుయుక్తులతో డీలిమిటేషన్ బిల్లు ఆమోదించుకునే అవకాశాలు కనబడుతున్నాయి, కానీ ఆ తర్వాత పరిణామాలకి మేము సిద్ధంగా ఉన్నాము అని ఒక డిస్క్లైమర్ ఒకటి యాడ్ చేశారు. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమా, రేవంత్ రెడ్డి అభిప్రాయమా? ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడినాడు కార్యక్రమాల్లో. కాంగ్రెస్ పార్టీదే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అవుతుంటే కుయుక్తులతో అవుతుంది అనేటువంటి రాహుల్ గాంధీ కూడా చెప్తాడా? రాహుల్ గాంధీ చెప్పాడా? ఇక్కడే చర్చ. అసలు మతలబ్ ఇక్కడే ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా, ఉండడా, రాహుల్ గాంధీతో ఏమైనా గొడవ ఉందా, లేదా రాహుల్ గాంధీని బ్లాక్ మెయిల్ చేయడం కోసం ఇటువంటి మాట మాట్లాడినాడా? అది రాముడి మీద ఆన కావచ్చు, ఇంకొకరి మీద ఆన కావచ్చు. అంటే విశ్వాసం కలిగి, అంటే ఈ రాహుల్ గాంధీతో ఘర్షణ, అంటే ఈ అంతర్గతమైనటువంటి దీంట్లో రాహుల్ గాంధీని బ్లాక్ మెయిల్ చేయడం కోసం ఆ రకమైనటువంటి ఆ స్థాయిలో మాట్లాడినాడా? నాకంటే అనిపించింది నాకు ఇటు అటు కొంచెం. కానీ ఏదేమైనా కూడా ఒక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కుయుక్తులతోని బిల్లు పాస్ చేసుకోగలుగుతారంటే మీరు ఓడిపోయినట్టే కదా. ఇక మీరు పార్లమెంట్ లో మీరు ప్రతిపక్షంగా ఉండి ఓడిపోతున్నారని ముందే అడ్మిట్ చేసుకున్నట్టు కూడా లెక్క. అదేంటి ఇన్ రిగార్డ్స్ టు బిల్ ఓన్లీ, కానీ ఆయన మాట్లాడుతుంది తెలంగాణలో అధికారం గురించి కదా. అలాగే మీరు దేశం అంతా చేసే అధికారం, మీరు దేశం అంతా చేసే రాజకీయం తెలంగాణలో నడవదన్నారు. రిషి గారు, ఇన్ కనెక్షన్ విత్ ద బిల్ మీరు నెంబర్ పెంచుకున్నారు. మీరు పెరిగిన నెంబర్లు 117 వస్తాయన్నారు. ఇన్ కనెక్షన్ విత్ ద బిల్, ఆ బిల్లుతో సంబంధంతోనే ఆ బిల్లు పాస్ అవుతుంది. పాస్ అయినాక మన నెంబర్ 182 పెరుగుతుంది. పెరిగినప్పుడు మాకు 117 వస్తాయి. ఇది కదా చెప్పింది. అందుకోసమనే ఈ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నెంబర్ పెరుగుతుంది అనేటువంటిది ఒక నిర్ధారణకు వచ్చిండు అంటే ఇంకా మళ్ళీ వాళ్ళు అస్త్రసన్యాసం చేసినట్టే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో. హోప్ఫుల్లీ బిల్లు పాస్ అయితే నేను అనుకుంటున్నాను. మరి దాని మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? తెలంగాణలో అధికారంలోకి వస్తామని కదా మీరు చెప్తున్నారు, అధికారం రానివ్వనని కదా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సార్ నేను అందుకోసం చెప్తున్నా, మనం అది ఆ పాయింట్కి వచ్చేటప్పుడే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ రెండు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాయి 12 ఏళ్ల నుంచి. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారి గురించి మనం అసెంబ్లీ ఎలక్షన్స్ 2023 కంటే ముందు అపర చాణక్యుడు, అపర మేధావి, ఈ భూమండల నదులకు నరక నేర్పిండు, జాతి పిత, తెలంగాణ జాతి పిత, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. అసలు ఆయన తెలివి ముందు అందరూ బలాదూర్, ఆయన ఎంత తెలివిగా ఏం ఎత్తేస్తాడో ఎవరికి తెలియదు. ఇవన్నీ మనం మీరు నేను టీవీలో కేసీఆర్ ఓడిపోవడమా ఇవన్నీ మాట్లాడుకున్నాం. కానీ ఫలితం ఏమొచ్చింది అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారనే దాన్ని అంచనా వేయడంలో అన్ని పార్టీలు విఫలమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా విఫలమైంది. మీకు రీసెంట్ ఎగ్జాంపుల్, కేరళలో, తమిళనాడులో ఎవరన్నా సర్వే రిపోర్ట్స్ టీవీకి గెలుస్తుందని చెప్పారా? ఎవరన్నా ఢిల్లీలో కూడా ఎవరన్నా సర్వే రిపోర్ట్ అప్పుడు గతంలో కేజ్రీవాల్ టీవీకి అంటే సినిమా యాక్టర్ కాబట్టి ఓకే, మరి కేజ్రీవాల్ సినిమా యాక్టర్ కాదు కదా, అయినా గెలిచిపోయినాడు కదా ఇమ్మీడియట్ ఎలక్షన్స్ లో. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రజలు అహంకారంతో ఆత్మాభిమానమా లేకపోతే ఇంకో దాన్ని ఏమంటాం, కానీ ఆయన కాన్ఫిడెన్స్ తో, అంటే ఆయన రాజకీయ జీవితం మొదల నుంచి కూడా మొన్న కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ లేని పరిస్థితి నుంచి అధికారంలోకి రావడం, బై ఎలక్షన్ గెలవడం, లోకల్ ఎలక్షన్ గెలవడం, ఇవన్నీ ఉదహరిస్తూ రేపు ఇది జరగబోతోందని చెప్పారు. నేను ఒకటి, కాంగ్రెస్ పార్టీకి
మొన్న 23 ఎలక్షన్స్ లో 3% ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అంతకుముందు ఎలక్షన్ 22 సీట్లు వచ్చినాయి. నిలుపుకోలేకపోవడం కాంగ్రెస్ పార్టీ అసమర్థత, కానీ అది టీఆర్ఎస్ గొప్పతనం బీజేపీది కాదు కదా. ప్రజలు 22 సీట్లు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి మొన్నటిసారి 2018లో. 2014లో 22 సీట్లు ఇచ్చారు. నిలుపుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. నిలుపుకోలేకపోవడం మరి పర్సెంటేజ్ ఆఫ్ ఓటు కూడా తక్కువేం రాలే, కొంచెం అటు ఇటుగా పర్సెంటేజ్ 3-4% తో వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓహాహా చేసింది ఏం లేదు. ఒక 4% 5% కేసీఆర్ మీద వ్యతిరేకతతోటి ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్యం గురించి ఆలోచించే వాళ్ళు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ కోణంలో పనిచేసినటువంటి వాళ్ళు, తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు, కేసీఆర్ తెలంగాణకు ఆశించిన మేరకు పనిచేయలేదు, ఒక రకంగా తెలంగాణకు ద్రోహం చేశాడనే ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగ సంఘాలు అందరు కలిపితే ఆ మాత్రం వచ్చినాయండి. అందరు కలిపితే ఇప్పుడున్న పరిస్థితులలో మనం ఒకటే మాట చెప్పి ముగిస్తే, ఇప్పుడున్న పరిస్థితులలో మీరిచ్చిన వాగ్దానాలు ఏవైతే 6 గ్యారంటీలు 63 వాగ్దానాలు మీరు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు సంతకం పెట్టి ప్రజలకు రిలీజ్ చేశారో, ఆ రిలీజ్ లో ఆ ఇచ్చినటువంటి 63 అంశాలు 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. అందుట్లో 60 అంశాలు పూర్తి చేయలేదు. మీరు ఒక బస్ ఎక్కిచ్చి మేము సర్వం చేసినాం అంటున్నారు. మిగతా అన్ని కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. కేవలం బస్సు ఒకటి ఎక్కిచ్చారా? రుణమాఫీ నుంచి మొదలు పెడితే